వాల్తేర్ వీరయ్య థియేటర్లో పూనకాలు తెప్పించిన మెగా మాస్ కాంబినేషన్. ఇప్పుడు అదే కాంబో రిపీట్ అయితే అంచనాలు ఆకాశంలో ఉండటం కామన్. కానీ ఆ అంచనాలను మించిపోయేలా మెగాస్టార్ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించడానికి బాబీ కొల్లి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 28న జరిగిన ఆ లుక్ టెస్ట్ వెనుక అసలు కథ ఏంటి, ఈ సినిమాలో దాగి ఉన్న ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ఏంటి, మెగా 158 గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పవర్ఫుల్ అప్డేట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం చిరంజీవి గారు 3 వేరు గెటప్స్ లో కనిపించబోతున్నారట. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన లుక్ టెస్ట్ లో ఒక ఓల్డేజ్ మరియు యంగ్ అండ్ డైనమిక్ లుక్ ను బాబీ ఫైనలైజ్ చేసినట్టు టాక్. ఈ లుక్ టెస్ట్ తర్వాత మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ద కామ్ బిఫోర్ ద వైలెన్స్, హింసకు ముందు నిశ్శబ్దం, ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంటే ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరు ఊహించుకోవచ్చు. ఇక కథ విషయానికి వస్తే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇది కేవలం ఒక మాస్ సినిమా మాత్రమే కాదు, ఇందులో ఒక ఎమోషనల్ కోర్ కూడా ఉంటుందట. ఒక తండ్రి తన కూతురి కోసం సమాజంలోని ఒక పెద్ద శక్తిని ఎదిరిస్తే ఎలా ఉంటుంది, ఆ పోరాటంలో అతను తన పాత రూపానికి ఎలా వెళ్ళాడు అనే పాయింట్ చుట్టూ స్క్రిప్ట్ రాసుకున్నారట బాబీ. ప్రియమణి గారు చిరంజీవి భార్యగా, ప్రీతి ముకుందన్ కూతురిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ తండ్రి కూతుర్ల అనుబంధం మధ్య వచ్చే ఆ సస్పెన్స్ విలన్ ఎవరు, ఆ పాత్ర కోసం ఒక మలయాళ స్టార్ నటుడిని సంప్రదించినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో డింపుల్ హయాతి కూడా యాంటీ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్ అయితే గట్టిగా వస్తుంది. దీని నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, మరి చూసేద్దాం తొందరలో ఏమైనా అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అనేది. ఇక సినిమా ప్రారంభమే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఉండబోతోంది. హైదరాబాద్ శివార్లలో ఒక భారీ షిప్ యార్డ్ సెట్ లేదా ఇండస్ట్రియల్ సెట్ వేస్తున్నట్లు బోగట్ట. ఇక్కడే ఇంటర్వెల్ బ్లాక్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. బాబీ గారు ఈసారి చిరంజీవి గారి మాస్ ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లేలా డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా రాశారట. వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంబర షూటింగ్ పూర్తయిన వెంటనే మే నెల నుంచి మెగా 158 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అక్టోబర్ 2026 నాటికి ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావడానికి కేవీఎన్ ప్రొడక్షన్ పక్కా ప్లాన్ తో ఉంది. మరి మీకేమనిపిస్తుంది? వాల్తేర్ వీరయ్య రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.